జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ వివాదంలో అయితే ఇంతవరకు తగ్గనే లేదు. ఈ విషయం తెలుసుకొని జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన ఈ విషయంపై ఎలాగైనా సరే బయటకు రావాలని జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాలని కోరుతూ చంద్రబాబు నాయుడు బాలకృష్ణని వెంటబెట్టుకుని వెళ్లారు. కొద్దిసేపటి క్రితం చంద్రబాబు నాయుడు బాలకృష్ణని వెంటబెట్టుకుని జూనియర్ ఎన్టీఆర్ ఇంటికెళ్లారట. ఈ విషయాన్ని ఇక్కడితో ఆపేయాలని లేదంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి నష్టం ఏర్పడుతుందని ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న జగన్మోహన్ రెడ్డి దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని వాళ్ళ పేటీఎం బ్యాచ్‌లతో స్క్రిప్ట్‌లు రెడీ చేసుకుంటున్నారు. మరైతే నీకు ఇబ్బంది లేదు, మీ బాబాయికి ఇబ్బంది లేదు. అనవసరంగా తెలుగుదేశం పార్టీ నష్టపోతోంది. అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వాడేమో సంతోషంగానే ఉన్నారు. మీరు మనమే ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి తెలుగుదేశం పార్టీ, జనసేనకి సంబంధించి కూటమితో ఎంతో కష్టపడుతోంది. ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులైనటువంటి కొంతమంది తెలుగుదేశం పార్టీకి ఓట్లేయమంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంపై ఖచ్చితంగా మీరు గనక రాకపోతే ఇబ్బందులు ఎదురవుతాయంటూ ఎన్టీఆర్‌ని కోరారట నారా చంద్రబాబు నాయుడు. మరి చంద్రబాబు నాయుడు బాలకృష్ణని వెంటబెట్టుకొనొచ్చి ఈ విషయంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. అలాగే బాలయ్య బాబు కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఖచ్చితంగా అన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయని ఆయనకు తెలియజేసినట్టుగా అయితే సమాచారం. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం సెన్సేషనల్‌గా మారుతోంది. ఇక ప్రేక్షకులు కూడా ఈ విషయం తెలుసుకొని ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలని నందమూరి కుటుంబం ఈసారి కలిసి ఎన్నికల్లో పోటీ చేసి మంచి మెజారిటీతో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఎన్టీఆర్‌ని కోరినట్టుగా తెలుస్తోంది. మరి జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయంలో ఎలా స్పందిస్తారు? బాలకృష్ణ మీద ఎప్పటికీ తనకి కోపం రాదు, తెలుగుదేశం కోసమే అన్నారు. కానీ ఇన్ని రకాలుగా సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నా ఆయన స్పందించకపోవడంతో అనుమానం వచ్చే చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి ఈ విషయంపై మరి బాలకృష్ణతో మాట్లాడించినట్టుగా తెలుస్తోంది.